పుష్ ఆఫ్టర్నూన్ ఛానల్. ఈ అర్ధరాత్రి న్యూస్ చూసే ముందు ఒక చిన్న హెచ్చరిక. ఒళ్ళు కదులు పరిచే న్యూస్ ఒకటి ఉంది. మీ ఇంట్లో హార్ట్ పేషెంట్స్ కానీ పిల్లలు కానీ ఉంటే దయచేసి టీవీ కట్టండి. ఎందుకంటే పాములు తినే చూసాం కానీ మనుషులు తినే నరభక్షల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సీసీటీవీ దృశ్యం చూడండి. ఎవరూ లేని ప్రాంతంలో కిరాతకంగా ఈ మనిషిని ఎలా చంపారో చూడండి. హలో విక్రమ్. హలో, నేను హైదరాబాద్ వచ్చినారా? నువ్వు ఉప్పల్లో ఉంటున్నావా? ఉప్పల్ ఎక్కడ ఉన్నారా? ఇక్కడేదో వేణు వాళ్ళది డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ అని ఉందిరా, అక్కడున్నా. బస్ స్టాప్ అది, అక్కడే ఉండు, వస్తున్నా. సరే రారా. నరభక్షులు అంటే అడవుల్లో ఉంటారు కానీ మన హైదరాబాద్ లో ఉంటూ మనతో ఉంటూ మనలో ఒకరిలా ప్రవర్తిస్తూ ఉంటారు. జాగ్రత్త. అరే ఏంట్రా అంతలా భయపడతావు? చిన్నప్పటి నుంచి ఇంకా మారలేదా? అవును, ఏం మారలేదు. దగ్గరేనా రూము? దగ్గరే. ఇంత లేట్ అయిపోయిందిరా? వచ్చే దారిలో పాత ఫ్రెండ్ని కలిసి వచ్చినారా, అందుకే లేట్ అయింది. అయినా సడన్గా నువ్వేంట్రా హైదరాబాద్లో? అంటే చిన్నప్పటి నేను ఇక్కడ ఉంటాను, నీకు తెలుసు? స్నాప్చాట్లో లొకేషన్ చూసారా? అవును, నువ్వు సిటీకి ఎప్పుడు వచ్చారా? ప్రైస్ వస్తుందిరా. అవునా? చూసుకోవాలి కదరా. ఏంట్రా ఇది రోడ్ మీద ఎవడు పట్టించుకోడా? నువ్వు సిటీ కొత్తగా రా, రోడ్డు మీద మనుషులు పడితేనే ఎవరు పట్టించుకోరు. బండారాలు. పద. ఏం పని మీద వచ్చినారా నువ్వు? ఇంటర్వ్యూ ఉందిరా. ఏం కంపెనీ? సర్వైవల్ సొల్యూషన్స్ కంపెనీ అని హైటెక్ సిటీలో ఉంది. అలాంటి కంపెనీ ఉందా? ఉందిరా. ఇంకెంత దూరం? లెఫ్ట్ వెళ్ళాం అనుకో రైల్వే స్టేషన్, రైట్ వెళ్ళాం అనుకో డెడ్ ఎండ్, స్ట్రైట్ వెళ్ళాం అనుకో అది చూడండి మనదే. దా. రే, ఇక్కడ ఏంట్రా దారులన్నీ ఒకేలాగా ఉన్నాయి? సిటీ గారా, ఇక్కడ గలీలోనే ఒకేలాగా ఉంటాయి. అబ్బో, నువ్వు కొత్త కదా. అవును రే, నువ్వు 7th క్లాస్ దాకా నాతో చదువుకున్నావు కదా?
తర్వాత అంతా హైదరాబాదేనా? రెండు రోజులు ఊళ్ళోనే ఉన్నావరా? నువ్వు స్కూల్ నుండి వెళ్ళిపోయిన కొన్ని రోజులకి నేను మా గుడికి వెళ్ళిపోయా. ఒకరోజు మా గుడెంలో గుడిసెలు తగలబడ్డాయి. ఆ తర్వాత నేను వేరే వెళ్ళి చదువుకున్నాను. అయినా నాదే ఉందిలే. అవును, అసలు నువ్వెందుకు హైదరాబాద్కి వచ్చావు? హంటింగ్. ఏంటి? వేటాడడం. దేన్ని? సింహం జింకని వేటన్నట్టు, కుక్క పిల్లిని వేటన్నట్టు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? జోక్ చేశారా? పెద్దానికి ఎందుకని భయపడతావు? ఇంకా చాలా ఉంది. ఆ? తాళం ఎందుకురా? ఏళ్ళ దొంగలేపరా. తిన్నావరా? లేదురా. ఉండు, చికెన్ కర్రీ చేస్తా. ఆర్డర్ చేసుకుందాం లేరా. నీ చికెన్ కర్రీ బాగా చేస్తా. అతని ఐడెంటిఫికేషన్ తెలుసుకోవడం కోసం పోలీస్ బృందం పనిచేస్తుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం ఒక చిన్న బ్రేక్. అరే, ఇట్లాంటి వాళ్ళు నిజంగానే ఉంటారా? రూమ్ పెద్దగానే ఉంది. ఇంకో రూమ్ కూడా ఉన్నట్టుంది. రూమ్లో ఎవరు లేరేంటి? రే విక్రమ్, నువ్వు ఒక్కనే ఉంటున్నావు రూమ్లో? ఇలాంటి ఘోరం ఎప్పుడు చూడలేదు. ఇంత కిరాతకంగా ఒక మనిషిని చంపి తినేవాడు మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉందని డాక్టర్ని అడిగితే వాళ్ళు కూడా మనలా బిహేవ్ చేస్తారు, కానీ పర్టికులర్ టైంలో అలా మారిపోతుంది. అరవింద్, ఎక్కడ్రా? అరవింద్, అరవింద్, లోపడున్నావారా? అరే అరవింద్, నీకోసం చికెన్ కర్రీ ఉన్నారా? వస్తున్నా. వాళ్ళు మీతో ఫ్రెండ్స్ లాగే ఉండి మిమ్మల్ని నమ్మించి ఇలాంటి వాటికి ఉడిగడతారు.
చికెన్ రాది. రేపు పొద్దున్న ఇంటర్వ్యూ ఉంది కదా, పడుకో.
చెప్పాను కదరా అది డెడ్ ఎండ్ అని. రేయ్ నేను చెప్పేది రా. అరే 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 చెప్పేది అరే అరవింద్ అరే అరే నన్నే చంపాలని చూస్తావరా? అరే చెప్పేది అరే నేను చెప్పేది అరవింద్. చెప్పేది ఇదంతా డ్రామాలా? డ్రామానా? రేయ్ ఏమైందిరా? స్టోరీ రాస్తున్నారా? క్లైమాక్స్లో హీరో రియాక్షన్ తెలియట్లే, రైటర్ బ్లాక్ వచ్చింది. ఒక్క ముక్కల స్టోరీ చెప్పాలంటే అడవిలో నరమక్షకులు ఉంటారు కదరా, ఇక్కడ సిటీలో ఉంటాడు. వానింటికి మన చిన్నప్పుడు ఫ్రెండ్ కూడా వచ్చిండు. ఆ వచ్చినోడు నరభక్షం నుంచి తప్పించుకున్నాడు, కానీ చివరిలో దొరికిపోయాడు. అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది సినిమా, బట్ రియాక్షన్ దొరకట్లే. రేయ్ నువ్వు షో సినిమా చూసావు కదా, అందులో యాక్టరు 100% ఇన్వాల్వ్ అవుతాడురా. అందుకే అతను అంత గొప్పగా చేసిండు. అసలు నిజ జీవితాన్ని మర్చిపోయేలా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యిండు. నువ్వు కూడా స్టోరీ రాస్తే సరిపోదు, అది నిజంగా జరుగుతుందని నమ్ము. ఆ కథలోని క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వు, అప్పుడే ఆ క్యారెక్టర్ రియాక్షన్ తెలుస్తుంది నీకు.
రేయ్, ఇన్వాల్వ్ అవుతున్నావా? సరే, కంటిన్యూ. రేయ్, నా ఫ్రెండ్ వస్తుంది. రూమ్లో ఇది ఉంది కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే అయినా ఇదంతా నిజమని అనుకున్నావరా? అయినా నీ కథ కోసం నన్ను రిస్క్లో పెట్టడం ఏంట్రా? ఈడంతే, ఈయన కథ కోసం ఏమైనా చేస్తాడు. నువ్వేమన్నా తక్కువనా బ్రో? కిచెన్లో బాగానే యాక్ట్ చేసావుగా. అట్లుంటది మనంతోనే. అయినా టీవీలో చూసినట్టు నీ కథలో రాసుకున్నట్టు మనుషుల్ని తినేవాళ్ళు సిటీలో ఉంటారా? నేను సినిమాలో చూసినంత వరకు అయితే అడవిలో ఉంటారని తెలుసు, కానీ నువ్వు రాసిన క్యారెక్టర్లు మరీ ఫిక్షనల్గా లేవు. అలా ఎందుకు అనుకుంటావు? చిన్నప్పటి నుంచి వాడు అనాగరికతలో బతికి నాగరికత తెలిసిన వాడే ఉండొచ్చుగా. ఎగ్జాక్ట్లీ, నేను అదే రాశాను. రష్యాలో ఒకతనికి ఒక ఫోన్ దొరికింది. ఆ ఫోన్లో ఉన్న ఫొటోస్ ఆధారంగా మిట్రీన్ అటాలియన్ అనే కపుల్స్ 30 మందిని చంపి తిన్నారని నిజం బయటికి వచ్చింది. మరి ఇంత దారుణం ఆరా? మరిన్ని వివరాల కోసం పోలీసులు సీసీటీవీలోని ఫొటోస్ డీపిక్సలేషన్ చేసి అండ్ కిల్లర్ ఐడెంటిటీని తెలుసుకుంటున్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తుండండి షాక్ న్యూస్ ఛానల్. రేయ్, పొద్దుగాల ఇంటర్వ్యూ ఉందిరా, పడుకో. షాక్ న్యూస్ ఛానల్. దృశ్యం జరిగిన చుట్టుపక్కల జనాలను బట్టి ఆ నరవక్షుడు బ్లాక్ జాకెట్ వేసుకుని ఉన్నాడు. చీకట్లో చూసేసరికి అతని ముఖం చూడలేకపోయామని అక్కడ స్థానికులు చెప్తున్నారు. వెళ్తున్నారా? ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ రా. రేయ్, టైం మర్చిపోయాను.
వెల్కమ్ టు షాఫ్ న్యూస్ ఛానల్. అది నిన్న జరిగిన సంఘటనలోని సీసీటీవీ ఫుటేజ్ లో ఆ నరహంతకుడు గుర్తులు కనబడ్డాయి. అతని మెడ మీద పచ్చబొట్టుంది. ఆ హంతకుడు కత్తి కూడా ఇక్కడే ఉంది. రే న్యూస్లో మర్డర్ చేసింది అరవింద్ ఆడేరా. ఈ గుర్తులతో పోలీసులు అతన్ని తొందరగా పట్టుకుంటామన్నారు. ఆ న్యూస్లో ఉన్న టాటూ వీడుకున్న టాటూ రెండు ఒకటే రా. నన్నే చంపాలని చూస్తావరా? అరే చెప్పరా. ఇంకా వాడాన్ని చంపడానికి ట్రై చేశారా? ఏం కంపెనీ? సర్వైవల్ సొల్యూషన్స్ కంపెనీ అని ఐటీ సిటీలో ఉంది. ఇలాంటి కంపెనీ ఉందా? ఉందిరా. అసలు వాడు చెప్పిన కంపెనీ హైదరాబాద్ లేదురా. వెల్కమ్ టు షాఫ్ న్యూస్ ఛానల్. అరే అయినా నువ్వేం చేస్తావు ఇప్పుడు? ఆ హంతకుడి ఆచూకీ తెలిస్తే పోలీసులకు త్వరగా చెప్పండి. పోలీసులు పట్టిస్తా. రై మనకు అవసరం ఇవి. నువ్వు ఇలాంటివేం చెయ్యకరా. వాడు మనల్ని ఏమన్నా చేస్తే? అరే అయినా ప్రతిదంతా ఈజీ కాదురా. ఇది సినిమా కాదు. అరే నువ్వు డైరెక్టర్వి అయినా మనకెందుకు ఇవన్నీ? నేను డైరెక్టర్నే కావచ్చు, కథలో ఇలాంటివి వస్తే ఎన్నో ప్లాన్లు వేసి పట్టిస్తా. ఇన్ని పట్టడం ఒక లెక్క కాదు. అన్న లిఫ్ట్ అన్న లిఫ్ట్. కూర్చో. ఎటు వెళ్తున్నావు అన్న? ఉప్పల్. ఓ నేను కూడా అటే వెళ్తున్నా. అయినా ఇటు సైడ్ ఎవరు మీకు లిఫ్ట్లు ఎవరు బ్రో? నువ్వు ఉన్నావు కదమ్మా. అట్టయ్య అక్కడ ఉందంటే ఆడ ఖచ్చితంగా ఇటే పోతారా.
కూర్చో. రేయ్ అటువైపు అవుతుందా పొన్నిరా. అటు సైడే రా. లంజు ఎటు పోయినరా వీడు? రేయ్ నన్ను ఏం చేయొద్దు ప్లీజ్, ప్లీజ్ నన్ను వదిలే. నిన్నేం చేయను. ప్లీజ్ ముక్కలు ముక్కలుగా నరికి తల మొండం వేరు చేసి ప్లీజ్ నన్ను వదిలే. గుండెలు బయటికి తీసి నీ గురించి నేను ఎవరికి చెప్పను, నన్ను వదిలే ప్లీజ్. నా ఆకలి తీర్చుకుంటా. అసలు ఏమని పిలవాలా నిన్ను? ఇంత ఇంత ఘోరంగా ఎట్లా తయారైనవరా నువ్వు? అమ్మ చిన్నప్పటి నుంచి నాతోనే కదా నాకు తిరిగింది. అయినా మనుషుని చంపడం ఏంట్రా? అసలు ఏం మనిషివిరా నువ్వు? నీలా మనిషిని మాత్రం కాదురా. అదేరా ఏ జాతి నా కొడుకురా? అరే వీళ్ళు పోలీసులకు పట్టిద్దాం రా బాయ్. అడవి జాతి. మా గూడెం అడవిలో ఉండేది. మా అత్తగ వాళ్ళు రాళ్లను దేవుడిగా నమ్మేవాళ్ళు. ఆ నమ్మకాలను అమ్మకాలుగా మార్చుకోవాలని ఇలాంటి మనుషులు మా వాళ్ళని సజీవంగా తగలబెట్టారు. నా కళ్ళ ముందు బూడిద తప్ప ఏం మిగలేదు. ఒక్కడిని ఏడుస్తున్నా. అక్కడికి అంతరించిపోయిన మానవత్వం ఉన్న మనుషులు వచ్చి నన్ను పెంచారు. వేటాడడం నేర్పించారు. నేను వాళ్ళలో కలిసిపోయాను.
అప్పటి నుండి వేటాడటం మొదలుపెట్టాడు. రే ఇంకా అవ్వలేదా? లేరా, కొంచెం వర్క్ ఉంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది. సరే కానీ త్వరగా. ఇంకా ఎంతసేపు? ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది, నువ్వు వెళ్ళే. హాఫ్ అన్ అవరా? ఇలాంటి ఘోరం ఎప్పుడు చూడలేదు. ఇంత కిరాతకంగా ఒక మనిషిని చంపి తినేవాడు మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉందని డాక్టర్ని అడిగితే వాళ్ళు కూడా మనలా బిహేవ్ చేస్తారు, కానీ పర్టికులర్ టైంలో అలా మారిపోతారు. దానికి కారణాలు వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, లేదా వాళ్ళు పెరిగే విధానం కావచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు. ఆ రోజు నిన్ను కూడా అక్కడ కత్తి దొరకలేదు, లేకుంటే నువ్వు నా ముందు నిలబడేవాడు కాదు. నువ్వు నాలాంటి వాడి కదే కదా. ఏ ఈ కథలో రాసుకున్న క్యారెక్టర్ సినిమాలో బాగుంటుంది, కానీ నిజ జీవితంలో వచ్చేసరికి భయం అవుతుందా? అరే పిచ్చ నా కొడుక, అయినా మనుషుల్లో మానవత్వం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అన్నీ ఉంటాయిరా. ఏ అవేమి నాకు కనిపించట్లేదే? అయినా మనుషులెలరా? ఈరోజు సాయంత్రం 6 గంటలకి నరహంతకుడిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. అతని ఆచూకీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చెప్పడం జరిగింది. మనుషులు ఇలా జంతువులుగా మారడానికి కారణం కొందరు స్వార్థం కోసం జంతువులుగా మారి చేసేవారి వల్ల మనుషుల్లో ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తుంటారు. ది ఎండ్. ఇక్కడ ఈ పోలీస్ పేర్చుతున్నది 7 ఏళ్ల బాలుడి శరీర భాగాలు. దారుణం. నజీం మియా అనే 20 ఏళ్ల యువకుడు మేనేటర్ గా మారాడు. 7 ఏళ్ల బాలుడిని మభ్యపెట్టి ఓ ఇంట్లోకి తీసుకెళ్లి గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఆ పిల్లాడి మృతదేహం నుంచి చేతులు, కాళ్లు ముక్కలుగా కోసుకుని తింటున్నాడు. అంతలోనే అటువైపు వచ్చిన నజీం తల్లి ఈ దారుణాన్ని చూసి ఒక్కసారిగా షాక్ గురైంది. బాలుడిని పీక్కు తింటున్న తన కొడుకు చేష్టలు చూసి నిర్ఘాంతపోయింది. అంతలోనే తేరుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. మిట్రీ నటాలియన్ అనే కపుల్స్ 30 మందిని చంపి తిన్నారని నిజం బయటికి వచ్చింది.